అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిల్ని 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే అది ఎవరికి వర్తిస్తాయి, డిఏ అరియర్స్ ఏమైనా వస్తాయా, ఈఎల్స్ వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని ఇక్కడ మీరు వీడియో చూసిన తర్వాత అక్కడ లైక్ చేసి అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ 7,000 కోట్లకు సంబంధించి ఏమేమి అమౌంట్లు మనకి వస్తాయనేది ఒకసారి గమనించినట్లయితే మనకి జీపీఎఫ్ వారికి దాదాపుగా 1,847 కోట్లు రావడం జరుగుతుంది. అలాగే గ్రాట్యుటీ కింద 3,411 కోట్లు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి లీవ్ ఎన్కాన్స్మెంట్ సంబంధించినటువంటి 1,800 కోట్లు రావడం జరుగుతుంది. అలాగే పోలీస్ సిబ్బందికి అదనపు సరెండర్ లీవ్ కింద 223 కోట్లు రావడం జరుగుతుంది. అయితే వీటిలో కొంత మనకి మార్చి చివరిలోనే విడుదల చేయడం జరిగింది. ఆ అమౌంట్లు మనం గమనించినట్లయితే దాదాపుగా 2,000 కోట్ల వరకు విడుదల చేయడం జరిగింది. అందులో ఈ జీపీఎఫ్ సంబంధించి 1,847 కోట్లు మనమైతే మొదటిదే చెప్పాము, అదైతే ఇప్పటికే జమ అయింది. ఇది ఉద్యోగులకు సంబంధించి. అలాగే జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించి 76 కోట్లు, అలాగే జిఎల్ఐ ఏపీజిఎల్ఐ సంబంధించి 76 కోట్లు చెల్లింపులు జరిగాయి. అంటే ఇప్పటివరకు పిఎఫ్ కానీ, ఏపీజిఎల్ఐ కానీ, జిఐఎస్ కానీ ఎటువంటి పెండింగ్ లేకుండా మార్చి వరకు ఉన్నటువంటి ఆల్ పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా మిగిలిన అమౌంట్లో మనకు రావాల్సింది దాదాపుగా ఈ నెల 10వ తేదీలోపు వచ్చే అవకాశం ఉంది. వాటిలో 3,850 కోట్లు ఇది చేసి గ్రాట్యుటీ ఇటీవల ఎవరైతే రిటైర్ ఉన్నారో వారందరికి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి అమౌంట్లు మనకి జమ అయ్యే అవకాశం ఉంది. ఈ అమౌంట్లు మనకి 10వ తేదీలోపు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక డిఏ బకాయిలు మరియు సరెండర్లు మాత్రం అలాగే పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ విడత విడుదల చేసే అమౌంట్లో అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి.